ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవుడికి వందనాలు చెప్పుకుంటూ, తర్వాత సంఘ కాపర్ గారికి, చర్చి పెద్దలకి, నా మిత్రులైన వసంత్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, ఇది నాకు ఒక కొత్త ప్రయోగం అండి. ఇంతకుముందు ఎప్పుడు నేను ప్రసంగం చేయలేదు. నా మిత్రుడు ప్రభుత్వాన్ని నిద్రించిన జూడ్ ఇజ్రాయెల్ ఎప్పుడు అంటుంటారు, డాక్టర్ గారు మీరు ప్రీచింగ్ చేయాలి సార్, టైం ఇంకా రాలేదు సార్ ఇంకా ఉంటారని ఆయన నా ప్రీచింగ్ అంటున్నారు. ఈరోజు చూస్తామనుకుంటారు. ఈరోజు ఆయన ఈ లిస్టులో చూస్తే అందరూ లేపిపోతుంది. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున పెడతా ఉంటారు. దీనికి ఒక కారణం నేను అనుకుంటాను. పాస్టర్స్ యూజువల్గా ప్రసంగాలు చేసినప్పుడు ఆయనకి వాక్యం సరిగ్గా రాదండి, బైబిల్ సరిగ్గా తెలియదు, ప్రసంగం సరిగ్గా చేయలేదు, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజున పాస్టర్స్ అందరూ కూడా లేపిల్లలకి ఇచ్చి మీరు చేసి చూడండి, సవాలు వేస్తున్నారు అని అంటున్నాను. ఎందుకు అంటున్నా అంటే, నాకు ఇచ్చిన వాక్యం చాలా చిన్న వాక్యం. ఆ ఒక చిన్న వాక్యం ప్రిపేర్ అవ్వడానికి నా మెడికల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంతగా కష్టపడలేదు. సో బ్రదర్ జూడ్ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఆ ప్రసంగం చేసే ముందు ఒక మంచి పాట పాడతారు. ఈ సన్నిధిలో ఉన్నామని మాట వస్తే సిస్టర్ ఉంటారు కదా, మీరు గత సహకారం తీసుకోండి. నీవిలో ఉన్నాము, నీ వైపే చూచుచున్నాము, నీ సన్నిధిలో ఉన్నాము, నీ వైపే చూచుచున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చిన ఈ యొక్క పాద సన్నిధిలో ధ్యానించే భాగ్యం మాకు దయచేసినందుకు లెక్కలేని స్తోత్రం నాయన. ఏమైనా యేసయ్యా, నీ వైపే చూస్తూ నిన్నే వెంబడిస్తూ నీ సన్నిధిలో నీ యొక్క శిలువ ధ్యానం చేయటకు మాకు భాగ్యం దయచేసినందుకు లెక్కలేని స్తోత్రం తండ్రి. ఇంకా అందరైతే రావాల్సిన వారిని పంపించి ప్రభావ ఈ యొక్క మన నామం స్థుతింపబడేలా చేయమని, ఇంకా నాకు కావాల్సిన ఇవన్నీ మమ్మల్ని ఇంట్లో అప్పగించిన యేసయ్య పుణ్య నామం మిక్కిలి వినయంతో విశ్వాసంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము ఆయన. Good Friday is the outer cross telling us about the inner cross on the heart of the God. దేవుని హృదయంలో ఉన్న శిలువను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ దినమున ఆహారంగా ప్రత్యక్షపరచడం కనుక దీనికి మంచి శుక్రవారము లేక మహాశుక్రవారం లేదా శుభ శుక్రవారం అని నామకరణం చేయబడింది. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరెళ్ళు, వీరిని క్షమించు. దీని గురించి ఒక 7 పాయింట్లు చేసుకున్నానండి నేను. ఈ 7 పాయింట్లు ఏంటంటే, ఇక్కడ ఈ లూకా సువార్త 23:34 వచనంలో ఇక్కడ ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పు చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ
క్రీస్తు తన ప్రజల్లో ఒకరిగా గుర్తించబడటం మనం చూస్తున్నాం. ఇక్కడ పాపం యొక్క దైవిక కొలతను మరియు పాపం యొక్క పర్యవసానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మానవ హృదయం ఒక గుడ్డితనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ తన స్వంత బోధనను అద్భుతమైన విధంగా ఆయన స్వయంగా ఆచరించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మానవుని ప్రాథమిక అవసరతను మనం చూస్తున్నాం. ఇక్కడ విమోచన ప్రేమ యొక్క విజయాన్ని మనం చూస్తున్నాం. ఈ 7 పాయింట్లు మాట్లాడడానికి ఒక్కొక్క పాయింట్ ఆల్మోస్ట్ 1 గంట పడుతుందండి. అంటే 7 గంటలు అవుతుంది. మాస్టర్ 7 గంటలు అవుతుంది. మాస్టర్ గారు నాకు 7 నిమిషాల నుంచి 10 నిమిషాలు చెప్పాను. సో ఆ 10 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. తండ్రి మీరేమి చేయించున్నారో మీరెవరు వీరిని కనుక వీరిని క్షమించు. ఇక్కడ ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం. ఆ అద్భుతమైన దినాన జరగబోయే సంభవాలన్నింటినీ కూడా దేవుడు ముందే బయలుపరిచి ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు అప్పట్లో ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చూసినట్లయితే చాలా చక్కగా జరగబోయే సంగతులన్నింటినీ అభివర్ణించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం వరకు చూసినట్లయితే దానిలో ఈ విధంగా అతడు అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను అని ఇక్కడ ప్రవచనం ఉంది. తన శత్రువుల గురించి విజ్ఞాపన చేయటం అనేది ఒక గొప్ప ప్రవచనాంశం. క్రీస్తు ప్రభువారు వారి సమానుభవాలకి సంబంధించి దాదాపు ఒక 10 అంశాలు ఈ 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. అవన్నీ అధ్యాయం అంతా చదవడానికి ఇప్పుడు మాకు సమయం లేదు, కానీ దానిలో ఉన్న ఆ 10 అంశాలు ఏమిటంటే ఆయన మనుషుల వల్ల తృణీకరించబడాలి, విసర్జించబడాలి, ఆయన వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించేవాడుగాను కావాలి, ఆయన గాయపరచబడాలి, నలుగొట్టబడాలి, శిక్షించబడాలి, ఆయన ఏమాత్రం ఎదిరించకుండా బతుకు వెళ్ళాలి, ఆయన తన శత్రువుల ఎదుట నోరు తెరవకుండా మౌనంగా నిలవబడాలి, ఆయన మానవుల చేతిలో లేకాక దేవుని చేతిలో కూడా నలుగొట్టబడాలి, మరణము నందునట్లు ఆయన తన ప్రాణాన్ని దారపోయాలి, ఆయన అతిక్రమం చేయవారిలో ఎంచబడాలి, ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయాలి, ధనవంతుని సమాధిలో ఆయన సమాధి చేయబడాలి. ఇవన్నీ ఈ 10 అంశాలు మనకి యెషయా 53వ అధ్యాయంలో కనపడుతుంది. కావున తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసిన ప్రవచనాన్ని తండ్రి మీరేం చేయించున్నారో మీరెవరు అని తిరుగుబాటు చేసిన వారి గురించి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం ద్వారా ఆ సిలువలో ఆ ప్రవచనం నెరవేరబడింది. ఆయన తన హంతకుల గురించి ఆలోచించాడు, తనని సిలువ వేసిన వారి గురించి ఆయన విన్నవించుకున్నాడు, వారి క్షమాపణ కొరకు ఆయన విజ్ఞాపన చేశారు ఆ సిలువ. అది మొదటిగా ప్రవచనం నెరవేరదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తండ్రి మీరేం చేయించున్నారో మీరెవరు. ఇక్కడ తన ప్రజలలో ఒకరిగా గుర్తింపబడటం మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారు తండ్రి వీరిని క్షమించుము అంటున్నారు. యేసు ప్రభువారు అంతకు ముందెప్పుడు కూడా ఎవరిని క్షమించమని ఆయన వేడుకోలేదు, తండ్రిని క్షమించమని వేడుకోలేదు. ఆయనే స్వయంగా అందరినీ క్షమించాడు. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా
ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. స్వయంగా చెప్తున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయుడు చెప్పాడు. అదేవిధంగా లోక సువార్త 7:48లో సీమోను యొక్క కన్నీటితో తన పాదములు కడిగిన స్త్రీతో ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని స్వయంగా పలికాడు. కానీ తన స్వయంగా క్షమించకుండా తండ్రి వీరిని క్షమించుము అని దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నాడు? మార్కు సువార్త 2:7 చూస్తే శాస్త్రులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రెఫరెన్సెస్ అన్ని మీకు డిస్ప్లే చేస్తున్నారు, ఎందుకంటే బైబిల్ తీసుకోవడానికి టైం పడుతుంది, నాకు ఇచ్చిన సమయం పెద్దది కాబట్టి. ఇక్కడ శాస్త్రులు ఏమంటున్నారంటే, ఇతను ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడు ఎవడు అని మీరు ప్రశ్నిస్తున్నారు. మన క్రీస్తు ప్రభు దేవుడే కానీ ఆయన మానవుడు కూడా. క్రీస్తు ప్రభు వారు దానికి మత్తయి సువార్త 9:6 రిప్లై ఇస్తున్నారు చూడండి. అయినను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది పాపము క్షమించడానికి. మరి దేవుడు ఆయనకి 2 హక్కులు ఉన్నాయి. దైవిక హక్కు ఉంది పాపం క్షమించడానికి, మానవ హక్కు కూడా ఉంది పాపం క్షమించడానికి. మరి ఎందుకు ఆయన హక్కుని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఇక్కడ దేవుడు జాగ్రత్తగా చూస్తే ఈ వచనంలో మనుష్య కుమారుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు భూమి మీద లేడు, ఆయన శిలువపైకి ఎత్తబడి ఉన్నాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడికి ఉన్న ఆ హక్కుని కోల్పోయాడు. ఆ తర్వాత దైవిక హక్కు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు? సమస్తమైన మానవాళి పాపముని మోస్తూ ఆయన ఒక పాపిగా ఆ శిలువ మీద ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దైవిక హక్కును కూడా తాత్కాలికంగా ఆయన కోల్పోవడం జరిగింది. అందుకే ఆయన మనకు బదులుగా మనలో ఒకరిగా గుర్తించబడి మన తరపున దేవునికి అర్థిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారో మీరేమి, వీరిని క్షమించు. అది 2వ. 3వ పాయింట్ ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో మీరేమి, వీరిని క్షమించు. ఇక్కడ మనం పాపం యొక్క దైవిక కొలతను చూస్తున్నాం, మరియు ఆ పాపం యొక్క పర్యవసానాన్ని చూస్తున్నాం. దిస్ ఈస్ ద గాడ్స్ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ సిన్. ఇది తెలిసి చేసిన పాపమైనను తెలియక చేసిన పాపమైనను దేవుని దృష్టిలో పాపమే. లేవి కాండం లేవియ కాండం 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూస్తుంటే, ఒకడు యెహోవా పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన కదా తాను చేసిన అపరాధములకు నీవు ఏర్పరచు చొప్పున పరిశుద్ధమైన పొలముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ ప్రకారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రాగలడు. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టమునిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. అదేవిధంగా సంఖ్యాకాండం 15:22-24లో ఇలా రాస్తుంది. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మరొకటి అటుపై మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చేయకపోయినప్పుడు అది సహజముగా సమాజమునకు తెలియబడని వల్ల
సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉన్నట్టుగా దహన బలిగా ఒక కోడి దూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లలను సిద్ధపరచాలి. అదేవిధంగా కీర్తనలు 19:12 దావి మహారాజు గారు తన పొరపాట్లు గలవాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా చేయదు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ వాక్యాలన్నింటిలో పొరపాటున తెలియక చేసిన పాపములు, రహస్యంగా చేసిన పాపములు, తెలిసి చేసిన పాపములను వాటికి ఏం చేయాలంటే ఇక్కడ పాప పరిహారార్థ బలి అనేది ఒకటి జరగాలి, దానికి ప్రాయశ్చిత్తం చేయబడాలి. అది తప్పకుండా జరగాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ ప్రమాణాన్ని కానీ ఈ యొక్క పాపము యొక్క తీవ్రతను కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోడు. కానీ దానికి పాప పరిహారార్థ బలి జరిగితే మాత్రం పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే మన ప్రభువు అయిన క్రీస్తు మనము తెలియక చేసిన పాపముల కొరకు ఆ శిలువపై నుంచొని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెళ్ళు, వీరు తెలియక చేసిన పాపములకు కొరకు వీరిని క్షమించు అని ప్రార్థిస్తాడు. అదేవిధంగా 4వ పాయింట్ వస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెళ్ళు కనుక వీరిని క్షమించు. ఇక్కడ మనం మానవ హృదయం ఒక గుడ్డితనాన్ని మనం చూస్తున్నాం. వీరేం చేయుచున్నారో వీరెరుగురు అని క్రీస్తు ప్రభువు అక్కడ అంటున్నారు. క్రీస్తుని సిలువ వేయడం వీరికి తెలియదని కాదు వీరు బాబు, వారిని సిలువ వేయము అని పదే పదే కేకలు పెట్టింది వీళ్ళే. వాళ్ళ దుష్ట కోరికను పిలాతు గారు అంగీకరించారన్న విషయం కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఆ సిలువపై ఆయన్ని వేలాడదీసి మేకులు కొట్టారన్న సంగతి కూడా వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వీటన్నిటికీ వీరే ప్రత్యక్ష సాక్షులు. మరి ఇక్కడ ఎందుకు వీరికి ఏం తెలియదు అంటున్నారు? దీనిలో ఉద్దేశం తాము చేస్తున్న నేరం యొక్క తీవ్రత వారికి తెలియదన్నా, లేక వారు శిలువ వేస్తున్నది మన మహిమా ప్రభు అయిన క్రీస్తు ప్రభు అని వారికి తెలియదన్నా? ఎందుకు వేస్తున్నారండి ఇక్కడ? ఎందుకు ఇక్కడ దేవుడు అట్లా అంటున్నాడు వీరికి తెలియదని? యోహాను సువార్త ఇప్పుడు దానికి వెళ్ళే ముందు ఈయన మహిమా ప్రభు అని వాళ్ళకి తప్పకుండా తెలిసేది. ఎందుకంటే వీరు మహిమా ప్రభు అని వారు గుర్తించడానికి క్రీస్తు ప్రభు వారు నెరవేర్చిన ప్రవచనాలు చాలు వారికి. అదేవిధంగా ఆయన చేసిన అసమానమైన బోధలు కూడా చాలు వాళ్ళు తెలుసుకోవడానికి. ఆయన చేసిన ఎన్నో మిరకల్స్ ఉన్నాయి వాళ్ళు ఆయన మహిమా ఉందని తెలుసుకోవడానికి. ఆయన విమర్శకులతో సహా యోహాను సువార్త 7:46లో ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదని వాళ్ళే అంగీకరించారు. ఇకపోతే ఆయన జీవించిన జీవితం ఏంటి? నిష్కలంకమైన జీవితం జీవించాడు. ఆయన జీవితాంతం ఇతరుల కొరకే జీవించాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సంతృప్తి పరచుకోలేదు. ఇతరుల సేవ కొరకే ఆయన జీవించాడు. ఆయన జీవితము పరలోకం నుండి ఆమోద ముద్ర వేయబడిన జీవితం. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అని సాక్షాత్తు ఆ దేవుడే వీళ్ళందరికీ క్లియర్గా చెప్పాడు. స్టిల్ వీరేమి చేయించున్నారో మీరు ఎందుకు చెప్తా ఉన్నారు? ఇక్కడ ప్రభువారు మానవ హృదయపు గుడ్డితనాన్ని సూచించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈనాటికి కూడా మనం ఇదే తప్పు చేస్తూ ఉన్నాం. మన ముందు ఎంతో ఇన్ఫర్మేషన్, మన ముందు బైబిల్ ఉంది. ఆ రోజుల్లో బైబిల్ లేదు వాళ్ళకి.
రోజుల్లో వాళ్ళ ఉన్నదల మోసే ధర్మశాస్త్రం. ఈ రోజున మనకి అన్నీ ఉండి కూడా మనం ఇదే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. మనం చేస్తున్న పాపపు లోతు మనకి తెలియదు. జనసమూహాన్ని ఉద్దేశించి ఆనాడు పిలాతు సంధించిన ఒక ప్రశ్న, క్రీస్తనబడిన యేసును ఏమి చేతును అనే ప్రశ్న ఈనాడు కూడా మన ముందు ఉంది. ఏ సోదరి సోదరులారా, భయంకరమైన మన పాపము మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. ఇప్పటికైనా మన హృదయ కన్నులు తెరిచి ఆయన్ని సొంత రక్షణగా మనం స్వీకరిస్తాం. ఇకపోతే 5వ పాయింట్, సమయం ఇక్కడ తండ్రి వీరేమి చేయించినారో వీరిని క్షమించున్నాం. ఇక్కడ తన స్వంత బలమును అద్భుతమైన విధంగా ఆయన స్వయంగా ఆచరించడం మనం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసు విస్తారమైన జన సమూహాన్ని ఉద్దేశించి ఇలా బోధిస్తూ ఉంటారు. మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో అనేక మంది బోధకులు ఉన్నారంటే, కానీ తమ బోధకులను ఖచ్చితంగా పాటించిన వాళ్ళలో తీసుకోవారు ఒక్కడే. అంతకు మించి ఖచ్చితంగా పాటించిన బోధకులు ఎవరూ లేరు. ఇక్కడ ఆయన శిలువలో వేలాడుతూ మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని తను కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఆయన శిలువ మీద, తండ్రి నన్ను హింసించిన వీరేం చేయించినారో వీరు తెలియదు, వీరిని క్షమించమని అంటా ఉన్నారు. క్రీస్తు ప్రభువారు మనలను మన శత్రువుల్ని క్షమించమన్నారా అండి? ఎవరైనా చెప్పండి. క్రీస్తు ప్రభువారు మన శత్రువులను క్షమించమన్నారా లేదా? ఏమండి అన్నారా? అనలేదు. మత్తయి 5:44 మీరు కేర్ఫుల్గా చూస్తే క్రీస్తు శత్రువులను క్షమించమనలేదు, కానీ వారి కోసం ప్రార్థన చేయమన్నారు. లూకా సువార్త 17:3 చూసినట్లయితే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి మీ సహోదరుడు తప్పిదము చేసిన కదా అతనిని గద్దించు, అతడు మారు మనసు పొందిన ఎడలా అతనిని క్షమించు. అతడు ఒక దినము 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడలా 7 మార్లు నీ వైపుకి తిరిగి మారు మనసు పొందితనని అతన్ని క్షమించుకోవద్దు. సో తప్పు చేసిన వాడికి దేవుడు ఇక్కడ ఒక షరతు పెట్టాడండి. అదేంటంటే, తప్పు చేసిన వ్యక్తి ముందుగా మొట్టమొదట పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అలా పశ్చాత్తాపడకపోతే వాళ్ళపై మనం కక్ష కానీ ద్వేషాన్ని కానీ ఉంచుకోకూడదు. కానీ అలా అని వారిని తప్పు చేయని వారిగా కూడా మనం ఎంచకూడదు. అలా చేస్తే మనం ఆ తప్పుని సమర్థించిన వాళ్ళం అవుతాం. యోహాను పత్రిక 1:1-9 చూసినట్లయితే, మన పాపములు మనం ఒప్పుకొని నాడుగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయడు. సో ఒకడు మీ ఎడల తప్పు చేసి పడకపోయినట్లయితే అతన్ని క్షమించకుండా, అతనిని ద్వేషించకుండా, అతనిపై హృదయంలో కక్ష పెంచుకోకుండా అతని కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ మన క్రీస్తు తన శత్రువులను స్వయంగా క్షమించకుండా తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమంటున్నాడు. 6వ పాయింట్, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు. ఇక్కడ
మనం మానవుని ప్రాథమిక అవసరతను చూస్తున్నాం. ఇక్కడ మనందరం పాపము పరిశుద్ధుని సన్నిధిలో వెళ్ళాలంటే మనకి అర్హత లేదనే ఒక విషయం మాత్రం మనం గమనించాలి. ఎంతో అద్భుతమైన జీవనాన్ని నిర్వహించడానికి, మంచి జీవితాన్ని జీవించడం, మంచి మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి నిబంధనలు పాటించి, చర్చికి రెగ్యులర్గా వెళ్ళి చందాలు వేసి ఎన్ని చేసినా కానీ ఇవేమి మనం పాపం అన్న సంగతిని మరుగుపరచలేదు. మనలో పాపము గురించిన సమస్య పరిష్కరించబడినంత వరకు మనం దేవుని సుఖానికి వెళ్ళలేదు. అది పాప క్షమాపణ అనేది జరగాలి. అది కంపల్సరీ. మనం ఎంత అద్భుతమైన సత్ప్రవర్తన చూపించినా కానీ అది వృధా ప్రయాసే ఉండదు. సో మన పాపములు క్షమించబడుట అనేది ఒక అత్యంత ప్రాముఖ్య అంశం. మరి మన పాపములు క్షమించబడేది అట్లా పరిశుద్ధమైన దేవుడు దేనిని ఆధారం చేసుకొని మన పాపాలను క్షమిస్తాడు. మరి ఇక్కడ మనకి 2 రకాలైన న్యాయస్థానాలు చూస్తాం. మనం దైవిక పాప క్షమాపణ, మానవ క్షమాపణ. మానవ న్యాయస్థానంలో జడ్జి గారికి 2 చాయిస్లు ఉంటాయి, 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి, తప్పు చేసిన వాడు నిరూపించబడినప్పుడు ఆయనకి శిక్ష పడాలా లేదా క్షమాభిక్ష పెట్టాలి. క్షమాభిక్ష పెడితే చట్టరీత్యా అది వ్యతిరేకం అవుతుంది. అది ఎప్పుడు వీలవుతుంది? 3వ వ్యక్తి ఎవరన్నా ఈ తప్పు చేసిన వాడు కేసులో నుంచొని నేను తప్పు చేశానని ఒప్పుకుంటే జడ్జి గారు ఇటు తప్పు చేసిన వాడికి దయ చూపించినట్టు అవుతుంది, అటు చట్టానికి కూడా న్యాయం చేసినట్టు. అదేవిధంగా మన దేవుడు దయను దృష్టిలో ఉంచుకొని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి క్షమాభిక్ష ప్రసాదించలేడు. మన దేవుడు న్యాయవంతుడైనప్పటికీ దయామయుడు కూడా. ఆయన తన స్వంత కుమారుని సర్వమానవాళి పాపమ కొరకు ఆ కల్వరి శిలువలో మనకు బదులుగా ఆయన అప్పగించి ఆ విధంగా నీతి న్యాయముల ద్వారా దయా కనికరములు కూడా పరిపాలించారు. కల్వరి శిలువలో తాను చింతిస్తున్న రక్తాన్ని దృష్టిలో ఉంచుకొని తండ్రి మీరేం చేయించున్నారో వీరెరు అనే రక్షకుడు ప్రార్థిస్తున్నాడు. తాను అర్పిస్తున్న త్యాగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన అలా ప్రార్థించారు. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు మానవ ముఖానికే వెళ్ళలేదు అనే కన్సర్న్తో ఆయన మన కొరకు రక్తం చిందిస్తూ మన పాపముల కొరకు దేవుని ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. మన పాపములు క్షమించబడ్డాయి. ప్రభువైన యేసు రక్తం చే మనం పరిహరించబడ్డాము. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది అని చెప్పగలిగే వారిలో మనం కూడా ఉన్నాము. లాస్ట్ 7వది, తండ్రి మీరేం చేయించినారో మీరు. ఇక్కడ విమోచన ప్రేమ యొక్క విజయాన్ని చూస్తున్నాం. ప్రభువైన యేసు ఎంతో ప్రేమ కలిగినవాడు. సృష్టికర్త అయిన దేవుని పట్ల మానవుడు నీచాతినీచంగా ప్రవర్తించి ఆయనచే సృష్టింపబడిన మానవుడు ఆయననే శిలువ వేసేందుకు సహాయించినప్పుడు మన తండ్రి ఎంతో ప్రేమగా, తండ్రి మీరేం చేయించున్నారో మీరు వీరిని క్షమించు అని పలికాడు. ఆయన వారిని భయంకరంగా శపించుండొచ్చు. పెద్ద పిడుదల వర్షం కురిపించి వాళ్ళందరినీ దహించేస్తుండవచ్చు. భూమి నోరు తెరిచి వాళ్ళని మింగివేసేలా చేసి వాళ్ళని పాతాలకి అనుమతిస్తుండవచ్చు. అయితే ఆయన ఇవేమి చేయలేదు. ఆయన చెప్పని అసత్యమైన అవమానానికి గురి అయినప్పటికీ, ఆయన తృణీకరించబడినప్పటికీ, ఆయన ద్వేషించబడినప్పటికీ, ఆయన నిరాకరించబడినప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రశాంతంగా తండ్రి మీరేం చేయించున్నారో వీరెవరు వీరు క్షమించమంటున్నాడే తప్ప
వారిని ఒక పుల్లైన మార్చడం. అదే విమోచన ప్రేమ యొక్క విజయం. యేసుక్రీస్తు వారు ప్రేమ అనే ఆయుధంతో యుద్ధం చేసి మనకు పాప విమోచనను కలిగించి ఆయన విజయం, ఆ శిలువ మీద విజయం పొందారు. 1వ పరిస్థితి 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంభంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నది, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళమును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమే ఈ కల్వరి శిలువలో ప్రదర్శించబడింది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ.